ఓవైపు కంట కన్నీళ్లు, మరోవైపు బీఆర్ఎస్ పై నిప్పులు, ఇంకోవైపు కొత్త పార్టీ ఆలోచనలు. మండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలంటూ భావోద్వేగంగా మాట్లాడారు కవిత. బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఎమోషనల్ గా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పై బాంబు లాంటి ఆరోపణలు చేశారు. శాసనమండలి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె రాజీనామా చేయడం, ఆమోదించాలని విన్నవించడం, ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తనపై పార్టీలో ఆంక్షలు ఉన్నాయన్న కవిత, భిన్న వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించిన తనకు ఎవ్వరూ మద్దతివ్వలేదని ఆరోపించారు. పార్టీని ప్రశ్నిస్తే తనను కక్ష కట్టి బహిష్కరించారని ఆరోపించారు. పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో కన్నీటి పర్యంతమవుతూ పెద్దల సభలో వివరించారు. టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కవితను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. అప్పటి నుంచి మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించలేదు. దీంతో సభకు వచ్చి తన రాజీనామాను ఆమోదించుకుంటారని చెప్పిన కవిత, రాజీనామా ఆమోదం కంటే ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. కవిత విజ్ఞప్తి మేరకు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు చైర్మన్. భావోద్వేగంతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడరు అధ్యక్ష. మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి, ఉంటే ఏంది, పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష. నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, చెప్పిన తర్వాత తెల్లారి 2 గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష. ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదన్నారాయన. రాజీనామా అంశంలో పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. మరోవైపు తెలంగాణకు కొత్త రాజకీయ వేదిక రాబోతోందని కవిత ప్రకటించారు. ఈ రాజకీయ వేదిక ప్రజాపక్షాన పోరాడుతుందని అన్నారు.